వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. అనగనగా దేవగిరి అనే గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి గోవర్ధన్ అనే కుమారుడు ఉన్నాడు. సోమయ్య తనకున్న ఎకరం పొలంలో చెరుకు పంటను, మొక్కజొన్న పంటను వేశాడు. ఈసారి పంట బాగా పండుతుంది. ఆ ఊరు అడవికి దగ్గరగా ఉండడంతో రాత్రి సమయంలో అడవి జంతువులు వచ్చి ఊర్లో పంటలను పాడు చేస్తున్నాయని రాత్రిపూట ఆ ఊర్లోని ప్రజలు ఎవరి పొలానికి వారు వచ్చి కాపలాగా ఉంటున్నారు. అలాగే సోమయ్య కూడా వస్తాడు. అలా సోమయ్యకు ఒకరోజు వేరే ఊరిలో పని ఉండడంతో తన భార్య సుజాతకు చెప్తాడు. ఈరోజు రాత్రి గోవర్ధన్కి పొలం దగ్గరికి వెళ్ళి కాపలాగా ఉండమని చెప్పు అని అంటాడు. సరేనండి, గోవర్ధన్ ఇప్పుడు ఇంట్లో లేడు, మీరు వెళ్ళిరండి అని అంటుంది సుజాత. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వస్తాడు గోవర్ధన్. ఈరోజు మీ నాన్నగారు పక్క ఊర్లో పని ఉంది అని వెళ్ళారు. వచ్చేసరికి చాలా సమయం అవుతుందట. ఈరోజు రాత్రికి నీవు మన పొలానికి వెళ్ళి కాపలాగా ఉండు అని చెప్తుంది గోవర్ధన్కి సుజాత. ఒక్కడినే కదా అని అంటాడు గోవర్ధన్. అప్పుడు సుజాత, సరే నీ దోస్తులను ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. సరే అని వాళ్ళ దోస్తులకు విషయం చెప్పి ఒప్పిస్తాడు గోవర్ధన్. అలా రాత్రికి అందరూ వచ్చి చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఆ వెన్నెల్లో మంచంపై బాగా పడుకుంటారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆకాశం నుంచి ఒక తెల్లని మాయా గుర్రం వచ్చి పొలంలో దిగుతుంది. పొలమంతా తిరిగి ఆ పొలంలో మొత్తము చెట్లన్నీ తినేసి వెళ్తుంది. ఉదయం లేచేసరికి పొలమంతా పాడైపోయి ఉంది. అందులోనూ కొన్ని చెట్లు విరిగిపోయాయి. అక్కడున్న నేలపై కొన్ని గుర్రపు కాళ్ళగుర్తులు కూడా ఉన్నాయి. అవేంటా అని ఆలోచించుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. అప్పుడే రాజును చూసిన సోమయ్య ఇలా అంటాడు. ఏంటా అలా ఆలోచిస్తున్నావు? రాత్రి పొలంలో ఏవైనా జంతువులు వచ్చాయా అని అడుగుతాడు. రాత్రి పొలంలోకి గుర్రం వచ్చిందని చెప్తే నాన్నగారు కోపడతారు, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా కోపడతారు అని చెప్పకుండా దాచేస్తాడు గోవర్ధన్. మరుసటి రోజు సోమయ్య గోవర్ధన్కి, ఈరోజు కూడా నేను బయటికి వెళ్ళాలి, నువ్వు నీ దోస్తులతో కలిసి ఈరోజు కూడా పొలం దగ్గరికి వెళ్ళు అని అంటాడు సోమయ్య. సరే అని వెళ్తాడు గోవర్ధన్. కానీ గోవర్ధన్ ఒక్కడే తన పొలం దగ్గరికి వెళ్తాడు. ఈరోజు గుర్రం వస్తుందా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక తెల్లని గుర్రం వచ్చి తన పొలంలోకి వెళ్తుంది. అలా దాన్ని అనుసరిస్తూ దాని వెనకాలే వెళ్తాడు. అది చూసిన గోవర్ధన్కి చాలా భయం వేసింది. అలా కొద్దిసేపు దాన్ని చూస్తూ వణికిపోతూ నించున్నాడు. అలా దాన్ని చూస్తూ చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లని గుర్రం కనిపించలేదు. అమ్మో, ఈ గుర్రం ఎక్కడికి మాయమైపోయింది అని భయపడుతూ ఇంటికి వచ్చి మంచంపై వణుకుతూ కూర్చుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ గోవర్ధన్ని చూసి భయపడిపోతారు. రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు. కానీ గోవర్ధన్ ఏమీ చెప్పడు. ఈరోజు పొలం దగ్గరికి నేనే వెళ్తాను అని సోమయ్య అంటుండగా గోవర్ధన్, లేదు నాన్న, నేనే వెళ్తాను, నాకు అలవాటయ్యిందిగా అని అంటాడు. సరే నీ ఇష్టం అంటాడు సోమయ్య. ఈరోజు కూడా తన స్నేహితులను పిలవకుండా ఒక్కడే రాత్రికి పొలం దగ్గరికి వెళ్తాడు. గోవర్ధన్ మళ్ళీ తెల్లని గుర్రం వస్తుందేమోనని అటు ఇటు తిరుగుతూ కూర్చుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత తెల్లని గుర్రం రానే వచ్చింది. దాన్ని చూసిన గోవర్ధన్ మెల్లిగా దాన్ని అనుసరిస్తూ దాని వెనకాలే వెళ్తాడు. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత తెల్లని గుర్రము ఎగరడం చూశాడు. అలా ఆకాశంలోకి ఎగిరిపోతున్న ఆ తెల్లని గుర్రాన్ని చటుక్కున పట్టుకుంటాడు. అలా గుర్రంతో పాటు గోవర్ధన్ కూడా వెళ్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత గోవర్ధన్, గుర్రం ఒక అందమైన మాయానగరికి చేరుకుంటారు. ఆ మాయానగరిలో అడుగుపెట్టగానే గోవర్ధన్కి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ నగరం అంతా బంగారంతో నిండిపోయింది. అప్పుడే తెల్లని గుర్రం, నువ్వు మానవుడివి కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. నేను నీకు తెలియకుండా నీ కాళ్ళు పట్టుకొని నీతో పాటే ఎగురుకుంటూ వచ్చాను. నేనిక్కడ ఒక్కరోజు ఉండి వెళ్తాను అని అంటాడు గోవర్ధన్. చుట్టూ అంతా చూస్తే అంతా మాయానగరంగా ఉంది. చాలా అందంగా కూడా ఉంది. ఏ ఒక్కటి చూసినా బంగారంతోనే ఉన్నాయి.
డైనింగ్ టేబుల్, చైర్లు అన్నీ బంగారంతో చేసినవే ఉన్నాయి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక అందమైన అమ్మాయి వచ్చి రాజును పరీక్షించి చూసింది. నువ్వు మానవుడిలా ఉన్నావు, మా లోకంలోకి ఎలా వచ్చావు అంది. విషయమంతా చెప్పాడు గోవర్ధన్. సరే అయితే మొత్తం తిరిగి చూడు అని చెప్పి వెళ్ళిపోతుంది. గోవర్ధన్ బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఎక్కడ పడుకుందామా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక పరుపు కనిపించి దానిపై పడుకుంటాడు. అది చాలా మెత్తగా ఉంటుంది. అలా ఒకరోజు అయ్యింది. లేచి చూసేసరికి నేను ఇలా పడుకున్నానేంటి అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి తెల్లని గుర్రం వచ్చింది. మళ్ళీ భూమి మీదకి రావడం గమనించి చటుక్కున దాన్ని తోకను పట్టుకొని మళ్ళీ తన పొలంలోకి దిగాడు. ఇదంతా తన తల్లిదండ్రులు, స్నేహితులు గమనించారు. అందరూ గోవర్ధన్ని అడిగారు ఆశ్చర్యంతో. గోవర్ధన్ జరిగిన విషయమంతా చెప్పాడు. సరే, మనం రేపు ఇక్కడికి మళ్ళీ వద్దాము అని అందరూ అనుకుంటూ మరుసటి రోజు ఇక్కడికి అందరూ వచ్చారు. అప్పుడే అక్కడికి తెల్లని గుర్రము మళ్ళీ వచ్చింది. అలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ తన పని అది చూసుకొని మళ్ళీ ఎగిరిపోతూ ఉండగా అందరూ ఒక్కొక్కరు వచ్చి దాన్ని కాళ్ళను పట్టుకొని అలా పైకి ఎగురుకుంటూ వెళ్తున్నారు. అక్కడ రంగయ్య అనే వ్యక్తి ఎన్నో ప్రశ్నలు వేశారు. అక్కడ వజ్రాలు, బంగారం చాలా ఉంటాయా? ఒకవేళ అక్కడ గుమ్మడికాయ ఉంటే ఎంత పెద్దగా ఉంటుంది అని గోవర్ధన్ని చాలా విసిగించారు. అప్పుడు గోవర్ధన్కి చాలా కోపం వచ్చి ఇంత పెద్దగా ఉంటుంది అని అంటూ అందరూ కింద పడిపోతారు. అలా దెబ్బలు అందరికీ తగిలాయి. అయ్యో, ఇలా జరిగిందేంటి అని అక్కడికి సుజాత వచ్చి సరేలేండి, జరిగిందేదో జరిగింది, ఇలా ఎందుకు ప్రశ్నలు వేయడము, మనం ఎంచక్కా వెళ్ళి అక్కడికి బంగారం తీసుకొని వచ్చేవాళ్ళం, సరేలేండి పదండి ఇంటికి అని అందరూ చాలా బాధపడుకుంటూ వెళ్తారు. అది చూసిన తెల్లని గుర్రం నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళకి బాగా తిక్క కుదిరింది అని అనుకుంటూ